బీజేపీ ఎమ్మెల్యే ఎల్లిడి మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. మరి ఒక పారాగ్రాఫ్ కూడా దాంట్లో మరి ఇంక్లూడ్ చేయకపోవడం బాధాకరం. మరి ఇప్పటివరకు ఎన్ని హామీలు అమలు చేశారు, ఇంకా ఎన్ని హామీలు అమలు చేయాలి, మరి అమలు చేయడానికి కావాల్సినటువంటి కార్యాచరణ ఏంది అనే అంశం మీద మరి ఈరోజు గవర్నర్ గారి ప్రసంగంలో ఎక్కడ లేకపోవడం చాలా బాధాకరంగా ఉన్నది. మరి ఇదంతా కూడా గవర్నర్ గారి ప్రసంగం హామీల ఎగవేతల ఒక డిక్లరేషన్ లాగా ఉన్నది తప్ప ఈరోజు ఎక్కడ కూడా హోప్ కనపడలేదన్న సంగతి మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. మీరు అనేకమైనటువంటి అంశాలు, అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఏ అంశం మీద, ఏ సమస్యల మీద కూడా ప్రస్తావన చేయకపోవడం చాలా బాధాకరం. ఒకసారి లెక్కకు మించినటువంటి అప్పులు ఈ రాష్ట్రంలో, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి లక్షలాది కోట్ల రూపాయల అప్పుల విషయంలో ఎక్కడ ప్రస్తావన చేయలేదు. హిమాలయ పర్వతాలతోటి పోటీ పడుతూ ఈరోజు ఈ అప్పులు ఈ రాష్ట్రంలో వస్తూ ఉంటే మరి ఏ ఒక్క అప్పు విషయంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పుల విషయంలో ఎక్కడ కూడా గవర్నర్ గారి ప్రసంగంలో మరి లేకపోవడం చాలా బాధాకరం. నేను అడుగుతా ఉన్నాను, మరి రైతుల విషయంలో, వ్యవసాయ కూలీల విషయంలో, మరి పెన్షన్ల విషయంలో, మరి వృద్ధులకు ఇవ్వాల్సినటువంటి పెన్షన్ల విషయంలో, రైతు భరోసా విషయంలో మరి ఎక్కడ కూడా ప్రస్తావన చేయలేదు. మరి ఆటో డ్రైవర్లకు ఇస్తామన్నటువంటి 12,000 రూపాయలు, రైతు కూలీలకు ఇస్తామన్నటువంటి 12,000 రూపాయలు ఎక్కడ కూడా ఇస్తామన్న సంగతి కానీ ఎక్కడ కూడా ప్రస్తావన చేయకపోవడం చాలా బాధాకరం. మీరు ఒకసారి చూస్తే ఈరోజు మరి రాష్ట్రంలో ఒక గవర్నర్ గారి ప్రసంగం చూస్తూ ఉంటే ఎక్కడ కూడా పసలేదు. ఎక్కడ కూడా వారి ఆలోచన విధానాన్ని మరి రేపు చేయాలనుకునేటువంటి మరి కార్యాచరణ కూడా ఎక్కడ ఈ ప్రసంగంలో మరి ప్రస్తావించకపోవడం చాలా బాధాకరం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇదంతా కూడా వీరు రచించినటువంటి ఈ స్క్రిప్ట్ అంతా కూడా ఇది కేవలం ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ప్రజా సమస్యల అంశం లోపల ప్రస్తావన చేయకపోవడం, ఇచ్చిన హామీలను మరి నెరవేర్చాలన్న అంశాన్ని ఎక్కడ కూడా ప్రస్తావించకపోవడం చూస్తూ ఉంటే ఇది అడ్మినిస్ట్రేటివ్ సోల్ అయినటువంటి ఒక స్క్రిప్ట్ లాగా ఉన్నది తప్ప ఇది ఎక్కడ కూడా మరి అభివృద్ధి ఎజెండాను ఎక్కడ కూడా మరి ఈ అంశం లోపల ప్రస్తావించకపోవడం చాలా బాధాకరం. మరి అంతేకాదు కేవలం ప్యూర్ రేర్ అనే పదాలతోటి వారు చెప్పాలనుకునేటువంటి అంశాలు కేవలం ఈ ప్రచారం కోసం చేస్తున్నటువంటి సంబరాలు తప్ప ఎక్కడ కూడా మరి ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానమే కనబడతా ఉన్నది. ఫ్యూచర్ సిటీ అంశాలు కానీ ఇవే కనబడతా ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కోసం ఇచ్చినటువంటి హామీల కోసం, ప్రజలకు ఇవ్వాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాల కోసం ఎక్కడ కూడా మరి మాట్లాడకపోవడం. ఈ స్పీచ్లో దాదాపు 12 పేజీల వరకు సబ్జెక్ట్ అంతా గ్లోబల్ సమ్మిట్ గురించే ఉన్నదంటే వారు కేవలం డబ్బా కొట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప ఇంకొకటి లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వ పాలసీలో ఇప్పటి వరకు ఏమొరిగిందో కూడా చెప్పలేనటువంటి దుస్థితిలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదంటే చాలా బాధాకరం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరి బీఎస్సీలో కూడా చాలా స్పష్టంగా ఈ సమస్యల మీద ఎక్కడ కూడా డిస్కషన్ జరగవద్దన్న ఉద్దేశంతో కుదించేటువంటి ప్రయత్నం జరిగింది తప్ప ఎక్కడ కూడా మరి బీఎస్సీలో ఒక స్పష్టత లేదు. ఎన్ని రోజులు మరి ఈ సభను నడపాలన్న ఒక స్పష్టత లేదు. కేవలం ఏ రకంగా కుదించేసి, సమయాన్ని కుదించేసి డిస్కషన్స్ రాకుండా ప్రయత్నం చేసే ప్రయత్నం మాత్రమే కనబడతా ఉన్నది. కాబట్టి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, ఒకవేళ మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మరి 31 తర్వాత కనీసం 20 రోజుల పాటు ఈ బడ్జెట్ సమావేశాలని మరి ఎక్స్టెండ్ చేసేసి ప్రజా సమస్యల మీద డిస్కస్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.